అండి హాయ్. ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో వర్క్ చేసిన యాంకర్ శ్యామల గారు చిరంజీవి గారు అయితే వాడున్నారు కదా, మనవాళ్ళు మనవరాళ్ళు నాకు హాస్టల్ వార్డెన్ లాగా ఉందనేసి దాని మీద తను అన్నందుకు తను రియాక్ట్ అయింది కదా. రీసెంట్గా బ్రహ్మానందం ప్రెస్ మీట్లో మీ ప్రెస్ మీట్లో ఏమైంది అంటే చిరంజీవి గారు మనవరాళ్ళ గురించి మన ఏమంటారు యాంకర్ సుమ గారు అడగడం జరిగింది. అంటే బ్రహ్మానందం గారు తాతయ్యగా చేశారు. సో అందుకని ఇప్పుడు మరి చిరంజీవి గారికి అంతమంది మనవరాళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది అండి అని అడగడం జరిగితే చిరంజీవి గారు చాలా ఉత్సాహంగా సంతోషంగా, నిజంగా ఆయనకి ఎంతమంది మనవరాళ్ళు మనకు తెలుసు. ఆయనకి 2 కూతుర్లు, ఆ తర్వాత మనవరాళ్ళు, పెద్ద కూతురికి చిన్న కూతురికి, అండ్ ఇప్పుడు రామ్ చరణ్ గారికి కూడా కూతురే. కాబట్టి అది నాకు మనవరాళ్ళు అనే కన్నా నాకు ఒక హాస్టల్ వార్డెన్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అసలు ఈసారన్నా ఒక అబ్బాయిని కనరా అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే మన లెగసీ కంటిన్యూ అవడానికి. ఇప్పుడే కాదు, ఇన్ని జన్మల నుంచి కూడా ఒక వారసుడు అంటే అబ్బాయి అనే అంటాం. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు వారసుల్ని వాళ్ళనే ప్రకటించుకుంటారు, కాదని లేదు. బట్ మగవాడినే మా వారసుడుగా అంటారు. అది ప్రతి ఒక్కరూ అన్న విషయమే. సో ఆ మాట అంటూ వెరీ క్యూట్ అసలు అనేసి, చాలా లవ్లీ కిడ్స్ అనేసి ఆయన చాలా సంతోషంగా ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అయితే మరి శ్యామల గారు అది నాకు చాలామంది కమెంట్ చేసేటప్పుడు జగన్ గారిని కమెంట్ చేశారు, కానీ జగన్ గారు శ్యామల గారిని పంపించి ఆయన ఇలా అన్నారు, ఇలా అనండి అని ఉంటారా? లేదు కదా. సో ఇలా కొంతమంది పార్టీలో వర్క్ చేసేవాళ్ళు నోరు జారడం వల్ల పార్టీ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుందనేది తెలుస్తుంది అందరికీ. ఇప్పుడు శ్యామల గారు ఏమన్నారు అంటే, అంటే ఆడపిల్ల వారసురాలు కాదా, మగ పిల్లోడైతేనే వారసుడా అని తీసుకొచ్చారు. అలా తీసుకురావడం వల్ల మళ్ళీ జగన్ గారి పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే సారీ, వారి ఫ్యామిలీలో వీళ్ళిద్దరూ అబ్బాయి అమ్మాయి, జగన్ గారు అండ్ వాళ్ళ చెల్లి. సో వారసుడుగా జగన్ గారినే ప్రకటిస్తారు కాబట్టి నేను వారసుడిని అన్న టాపిక్ వచ్చింది కాబట్టి, అయితే మీ జగన్ గారికి అయితే ఒక రూల్, చిరంజీవి గారికి అయితే ఒక రూల్. అంటే చిరంజీవి గారు కాదు ఇక్కడ, జనసేన. సో చిన్న గోటితో పోయే విషయాన్ని గొడ్డల దాకా తీసుకొస్తున్నారు పార్టీలో వర్క్ చేసే కార్యకర్తలు కావచ్చు, మెంబర్స్ కావచ్చు. సో వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ లీడర్ గురించి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే జగన్ గారేమి శ్యామల గారిని పంపించి అరే ఇలా అన్నారు ఇలా అను. అండ్ మొన్న రీసెంట్గా పృథ్వీరాజ్ గారు ఒక అతని ప్రెస్ మీట్లో, ఇప్పుడు అది మాట్లాడొచ్చో మాట్లాడకూడదు తెలీదు, చాలా ఇష్యూ నడుస్తుంది. ఆయన కూడా 23 గొర్రెలు ఉండేవి, చివరికేమో ఒకసారి చూసేటప్పటికి 14 గొర్రెలు. ఆయన ఇంటెన్షనల్గానే చెప్పాడు. సో దాని గురించి ప్రశ్నించారు. దాని గురించి కూడా ఎవరు జనసేన పార్టీ ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆయనకి పంపించి నువ్వు ఇలాను, లేదా చంద్రబాబు నాయుడు గారు పంపించేసి నువ్వు ఇలా మాట్లాడు అని ఉండరు. ఈయన నోటి అర్థం నేను అనట్లేదు, దానివల్ల మాట్లాడి వీళ్ళు కొట్టుకునేలా చేస్తున్నారు కొంతమంది నేతలు కావచ్చు, మెంబర్స్ కావచ్చు. సో అది కొంచెం మన లీడర్స్ మీద మచ్చపడకుండా ఉండాలంటే మనమే అడ్డుగోడగా నించోవాలి. సో అలాంటి అడ్డుగోడలే దాన్ని బద్దలు కొడతా ఉంటే మరి లీడర్స్ కొట్టుకునే పరిస్థితుల్లో ఉంటారు. అండ్ జగన్ గారు ఏమన్నా అది తప్పుగానే పోర్ట్రే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ని మనం తప్పుగా పోర్ట్రే చేస్తున్నాం కాబట్టి కొంచెం చూసి మాట్లాడాలి అనేది నా ఇంటెన్షన్. ఇంకో క్వశ్చన్, ఇప్పుడు రీసెంట్గా బేబీ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి తెలుగు వాళ్ళనే హీరోయిన్గా తీసుకోకూడదు అన్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం? ఆయన మరి కావాలని చెప్పాడో ఏమో తెలీదు. ఆ ఎదురుగా ఉన్న వాళ్ళని పొగడటానికి చెప్పుంటాడు ఆయన. మనం స్టేజ్ మీద ఉన్నాము, మన చేతిలో మైక్ ఉందన్న విషయం మర్చిపోతూ ఉంటారు మనోళ్ళు. అందులో ఆయన కూడా ఒక తెలుగోడే, మర్చిపోయాడు. ఆ ఎదురుగా ఉన్న అదర్ లాంగ్వేజ్ అమ్మాయిని కొంచెం పైకెత్తాలని చెప్పేసి మన తెలుగు వాళ్ళని తక్కువ చేసినట్టుగా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగు వాళ్ళు రెచ్చిపోతారు, ఎందుకంటే మనోళ్ళు దాంట్లో ఫస్ట్ ఉంటారు. పనికొచ్చిన విషయాల కన్నా పనికిరాని విషయాల్లో ఫస్ట్ ఉంటారు మనోళ్ళు. అట్లాంటి ఇప్పుడు నెక్స్ట్ తీయబోయే సినిమాలో తెలుగు వాళ్ళనే తీసుకుంటారంటారా? మళ్ళీ తెలుగు వాళ్ళనే తీసుకుంటారా అంటే ఇంకా ఆయన ఇక్కడ ఉండొద్దు, ఇంకా వెళ్ళిపోవాలి ఎక్కడికో, తెలుగు వాళ్ళు లేని చోటికి. తెలుగు వాళ్ళు వచ్చి మన వైపు తొంగి చూస్తూ ఉంటే ఈయన తెలుగు వాళ్ళు వద్దు అంటే అది ఎంతవరకు కరెక్ట్? అండ్ మనోళ్ళు అవకాశం ఇచ్చినా కూడా దానికి ఫుల్ ప్లెజ్డ్గా న్యాయం చెయ్యాలి. ఆ బయట వాళ్ళకైతే ఒకలా, మనకైతే ఒకలా. అంటే మన ఇంటి పిల్ల అంటారు, బయటకు వస్తేనేమో పక్కింటి పిల్ల. ఎప్పుడైనా మన వాళ్ళకి పక్కింటి పుల్ల కూరలే నచ్చుతాయి, అంతే. ఇంకంతే. ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నారు కదా మన తెలుగు వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అనేది చూపించాలి అనేసి అన్నారు కదా,
బేబీ మూవీలో మరి వైష్ణవి గారు పర్ఫార్మెన్స్ మరి చూపించలేదు. అంతకన్నా పర్ఫార్మెన్స్ ఏం చూపించాలి? ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి వల్లనే ఆ సినిమా ఈ రోజు ఈ స్థాయిలో నించుంది. ఇప్పుడు అబ్బాయిలు ఏడ్చుకొని తిరగడం వల్లో, వెనకాతల గిఫ్ట్లు ఇవ్వడం వల్లనో కాదు. ఆ ఇద్దరు అబ్బాయిలతో ఎలా ఆమె బిహేవ్ చేసింది, ఎలా మేనేజ్ చేసింది అనేది ఆమె ఆ తెర మీద చూపించి ఉండకపోతే మనం ప్రతి ఒక్క అలాంటి అమ్మాయిని బేబీ అని పిలిచుండే వాళ్ళం కాదు ఈరోజు. సో ఆ అమ్మాయి దాన్ని చక్కగా తీసుకెళ్ళింది కాబట్టే వైష్ణవిని నేను ప్రతిసారి ఆ సినిమా తర్వాత ఇంకా అలాంటి సినిమా అమ్మాయికి రావాలి అంటే చాలా కష్టం. థ్యాంక్ యూ అండి.